హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న సూపర్ 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 బ్యూటిఫుల్ శారీ అన్నమాట. ఇప్పుడు ఫంక్షన్స్ కి ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న మంచి క్రష్డ్ ఏమంటారు క్రష్డ్ మెటీరియల్ లో మనకి టిష్యూ టిష్యూ క్రష్డ్ శారీ. సో నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఇంకో కలర్ శారీ ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. అది డిజైన్ కూడా వేరే, ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇంకో కలర్ లో తీసుకున్నాను. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ శారీ. ఇది కలర్ బ్లౌజ్ వచ్చింది మనకి. ఈ పెసర్ గ్రీన్ ఏదైతే వచ్చిందో లాస్ట్ టైం ఇట్లాంటి కలర్ శారీ వచ్చింది తీసుకున్నాం కదా. సో ఇక్కడైతే ఈ కలర్ లో వచ్చిన శారీ తీసుకున్నాను అనమాట. సో మనకి మీషోలో మాత్రం బాగా ట్రెండింగ్ లో ఉన్న ప్రోడక్ట్ అని చెప్తాను. కాకపోతే మనకి ఇలా ఈ కింద వర్క్ డిజైన్స్ ఏదైతే ఉందో అలా డిఫరెంట్ మారుతూ వచ్చింది. దీంట్లో మనకి ఈ పెద్ద ఫ్లవర్ పర్ల్ వర్క్ తో వచ్చింది అనమాట. సో మంచి వర్క్ కూడా చాలా బాగుంది. వర్క్ కూడా చూడండి, మీకు దగ్గరగా వర్క్ కూడా చూపిస్తాను. వర్క్ కూడా హెవీగా వచ్చింది అనమాట శారీకి. మంచి ప్రైస్ లో అయితే ఉంది శారీ. ఇవంతా ఇన్స్టాగ్రామ్ లో అలా మనకి కొంచెం ఎక్కువ ప్రైస్ లో అయితే సెల్ చేశారు. 1499, 1599 అలా. మనకి మీషోలో కొంచెం తక్కువ ప్రైస్ లో అయితే ఉంది. డెఫినెట్ గా ట్రై చేయండి, బికాస్ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న శారీ అనమాట. ట్రెండ్ లో ఉన్నప్పుడు మనం తీసుకుంటే చిన్న ఫంక్షన్స్ కి, చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్ కి అలా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఈ వర్క్ అనేది ఇప్పుడు బాగా ఇలా డల్ జెరీ గోల్డ్ లో పర్ల్ వర్క్ తో వచ్చేసి ఇలా వర్క్ అయితే వస్తుంది. స్కాలప్ డిజైన్ అయితే వచ్చింది చూడండి. ఇదంతా కూడా పళ్ళు సైడ్ వచ్చేసి ఇలా స్కాలప్ ఇలా అయితే వచ్చింది అనమాట. సో శారీ అంతా కూడా లుక్ ఇలా ఉంది. ఇదిగోండి, శారీ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి ఇలా అయితే వచ్చింది అనమాట. సో చూడండి, నేను వేసుకున్న డ్రెస్ కూడా వచ్చేసి మీషోలో తీసుకున్న డ్రెస్సే. మంచి ఇట్లా హ్యాండ్ మీద ఇంత హెవీ వర్క్ అయితే వచ్చింది. నెక్ మీద హెవీ వర్క్ వస్తుంది. దీంట్లో వైట్ తీసుకున్నాను, ఎల్లో తీసుకున్నాను, ఇంకో కలర్ కూడా ఏదో తీసుకున్నాను. ఇలా రెగ్యులర్ గా వాడడానికి చాలా హాయిగా ఉన్నాయన్నమాట. సో నేను ఈ డ్రెస్సెస్ రిలేటెడ్ లింక్ కూడా షేర్ చేస్తాను. ఇదిగోండి, శారీ వచ్చేసి ఇది మంచి శారీ అండి. ఈ వీడియోలో చెప్తున్నా, ఇది వాష్ కూడా చేసుకోవచ్చు. పర్ల్ వర్క్ అనేది వచ్చింది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా అయితే వాష్ చేయండి. పార్టీ లుక్ అయితే ఉంటుంది. బికాస్ సెల్ఫ్ గా శారీలో షైన్ అయితే వస్తుంది చూడండి. షైన్ వస్తుంది అనమాట. సెల్ఫ్ గా పర్పుల్ లో మనకి షైన్ కనిపిస్తుంది. పర్పుల్ లో చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఈ వచ్చిన వర్క్ అనేది. బ్యాక్ సైడ్ చూడండి, ఇలా ఏం తట్టుకోవడానికి అంటూ ఏం లేదు. రఫ్ అండ్ టఫ్, మళ్ళీ అన్ని ఏజెస్ వాళ్ళకి సూట్ అవుతుంది. అండ్ హైట్ ఆఫ్ ద శారీ మెయిన్ థింగ్ వచ్చేసి ఓకే. ఇదిగోండి, మన ఎండింగ్ పార్ట్ లో వచ్చేసరికి ఇదిగోండి ఇంత పార్ట్ లో మనకి వర్క్ అంటూ రాలేదు. ఫస్ట్ రౌండ్ ఏదైతే మన శారీ తిరుగుతుందో దానికి వర్క్ అంటూ లేదు. నేను హైట్ చెక్ చేసి చెప్తాను. ఇదిగోండి శారీ హైట్ ఓకే. వర్క్ దగ్గర వచ్చేసి ఓకే చూడండి, నాకు ఇక్కడ వర్క్ అయితే వస్తుంది. దానికి 5'5" హైట్. సో ఇంకా నేను చెప్పులు కూడా ఉన్నాయి. మనకి హైట్ 5'6" వరకు కూడా మంచిగా శారీ అనేది సరిపోతుంది. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ శారీ లుక్ మనకి పర్పుల్ లో చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇలా ఈ ఎల్లో కలర్, ఇది వచ్చేసి మస్టర్డ్, ఇది నేను వేసుకుంది మస్టర్డ్ ఎల్లో. ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ షెల్లో ఉంటుంది చూసారా, అదనమాట. ఈ శారీలో కంటే ఈ శారీ బ్రైట్ గా వస్తుంది. పర్పుల్ కలర్ లో చాలా బ్రైట్ గా వస్తుంది. ఫ్యాబ్రిక్ మీకు క్వాలిటీ తెలుస్తుందా దగ్గరగా. క్రష్డ్ మంచి ప్రోడక్ట్ అంతా మీకు ఫ్రంట్ బ్యాక్ ఎంత వరకు వస్తుంది, ఎండింగ్ పార్ట్ లో ఎలా వస్తుంది, ప్రతిదీ దగ్గరగా చూపిస్తున్నాను. మనకి బ్లౌజ్ లో చూడండి, కంప్లీట్ గా ఫస్ట్ దూరం నుంచి బ్లౌజ్ పార్ట్ చూసేసుకోండి. మధ్యలో అంతా బూటీ వస్తుంది. హ్యాండ్స్ వరకు ఇలా అయితే బార్డర్ వస్తుంది. మీరు ఇది హ్యాండ్స్ వర్క్ తీసుకున్నాక మిగతాది నెక్ కి ఇలా ఉల్టా వేసుకున్నా కూడా ఈ కర్వీ పార్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా స్కాలప్ ఇలా కూడా ట్రై చేయొచ్చు. చాలా మంది ఇట్లా ట్రై చేస్తున్నారు. నెక్ కి ఇలా ఈ కర్వీ అనేది ఇలా వస్తుంది. యాక్చువల్లీ ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఈ కర్వీ పార్ట్ ఏదైతే వస్తుందో అలా నెక్ వైజ్ కి కూడా మంచిగా వేసుకునేలా డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంది కట్టుకున్న రివ్యూస్ అయితే ఇన్స్టాగ్రామ్ లో మీరు చాలా చూడొచ్చు. కాకపోతే ఇది వచ్చేసి కొత్త వర్క్ తో మీషోలో అయితే ఇప్పుడు మనకి అవైలబుల్ ఉంది. సో చూడండి, అది వచ్చేసి రెగ్యులర్ వర్క్, అది కూడా చూపిస్తాను నేను శారీ. ఇదిగోండి, ఇది వచ్చేసి మాత్రం మనకి ఈ వర్క్ తోటి కొంచెం ఇలా కొమ్మలుగా ఇలా అయితే వచ్చింది. ఫ్లవర్ అనేది బిగ్ సైజ్ వచ్చింది. దానికి మిడిల్ ఫ్లవర్ అనేది ఇంత పెద్దగా రాలేదు. ఈ శారీలో మనకి మిడిల్ లో ఫ్లవర్ పెద్దగా వస్తుంది. క్వాలిటీ కలర్ ఆల్మోస్ట్ రెండిట్లో సేమ్ కలర్స్ రన్ అవుతున్నాయి. సేమ్ వర్క్ డిజైన్స్ లో ఇలా అయితే లుక్ ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సూపర్ శారీ అండి, చాలా మంచి ప్రోడక్ట్. మంచి ఇన్స్టాగ్రామ్ కంటే కూడా మనకు మీషోలో తక్కువ ప్రైస్ లో వస్తుంది. ఒక కొత్త ప్రోడక్ట్, నేను ఎప్పుడు మీషోలో ట్రై చేయలేదు, బట్ మంచి రివ్యూస్ చాలా మంది చూపిస్తున్నారు కదా అని ట్రై చేయాలనిపించింది. ప్యాన్ అండి, కడాయి అని చెప్పాలి. వచ్చేసి గ్రే కలర్ లో ఇలా అయితే నాన్ స్టిక్ కడాయి.
సో సూపర్ గా అయితే అనిపిస్తుంది. వెయిట్ కూడా మంచిగా ఉంది. నాన్ స్టిక్ కడాయి మంచి క్వాలిటీలో వచ్చింది అనిపిస్తుంది. చూసి కవర్ తీసేసాను. మనకి ఒక స్పూన్ ఇలా అయితే వస్తుంది. ఇది దీంతో క్లీన్ చేసుకోవాలి. స్టీల్ పీస్ అలాంటివి పెట్టకూడదు, కోటింగ్ పోతుంది. అండ్ గ్లాస్ లిడ్ అయితే వచ్చింది. కోటెడ్ లోపల ఇలా అయితే కోటెడ్ వచ్చింది. కడాయి లుక్ అంతా సైజ్ అంతా ఎంత ఉందో మీకు హ్యాండ్లో చూపిస్తాను. ఎక్కువ వరకు నేను ఇవి తక్కువగా పర్చేస్ చేస్తాను మీషోలో. పర్సనల్ గా నేను తీసుకున్నవి మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి సైజ్ ఆఫ్ ద కడాయి. ఓకే, సైజ్ ఆఫ్ ద కడాయి వచ్చేసి కాస్త డస్టీగా అయితే ఉంది, డస్ట్ అంటుతుంది. సైజ్ కి హ్యాండిల్స్ ఇలా అయితే వచ్చింది. మనకి దీంట్లో సరిపడా స్పూన్, ఇలాంటి స్పూన్ కాకపోతే ఇది వేడి అయితే తట్టుకోదు. దీంట్లో హై క్వాలిటీ ఉంటాయి అనమాట, బ్లాక్ లోనే ఇలాగే ఉంటాయి. అవి వేడిని తట్టుకుంటాయి అనమాట, వాటికి ఏం కాదు. బట్ ఈ క్వాలిటీ అయితే వేడికి తట్టుకోదు. జస్ట్ వేరే వాటికి అలా యూజ్ చేయొచ్చు అంతే. ఓకే, అండ్ ఇది వచ్చేసి పీస్. ఈ కడాయి కోసం అయితే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఉంది. నేను బయట చూసిన దానికంటే మీషోలో తక్కువ అనిపించింది. సో ఎలా వస్తుంది ట్రై చేయాలనిపించింది, బాగుంది. సో నాకైతే పర్ఫెక్ట్ గా నచ్చింది. మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి అయితే రివ్యూ అయితే ఇస్తున్నాను. సో చూడండి, దిస్ ఈస్ ద ప్రోడక్ట్ అనమాట. సో కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే పెట్టాను. వచ్చాక అలా వచ్చినట్టు రివ్యూ ఇస్తాను, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి అనమాట. సో వచ్చినప్పుడే వీడియో తీసి పెట్టగలితేనే నేను మీకు ఆ ప్రోడక్ట్ అనేది మీరు పర్చేస్ చేసినప్పటికీ ఉంటుంది. లేకపోతే ఎంత ఫాస్ట్ గా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి అంటే మనకి మీషోలో అంత రెగ్యులర్ గా చాలా మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. సో చూడండి ఇలా కంప్లీట్ సెట్. ఓకే, మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చితే నేను ఇచ్చే లింక్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే రివ్యూ పిక్చర్స్ చూడండి. నేను కూడా రివ్యూ పిక్చర్స్ చూసే తీసుకున్నా. ఇంత క్వాంటిటీ ఒక 1 kg చికెన్ విత్ గ్రేవీ అయితే కుక్ చేసేయచ్చు అనమాట, చాలా బాగా వస్తుంది. సో అందుకోసం నేనైతే తీసుకున్నా. మీకు నచ్చితే మీరు పర్చేస్. ఈ రోజు వీడియోలో అన్ని కొత్తగా నేను ఎప్పుడు ట్రై చేయని వెల్వెట్ డ్రెస్ అనమాట. సో నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ ఎవరో పింక్ చేసి వెల్వెట్ డ్రెస్ ట్రై చేయాలని ఉందక్క, ఒక్కసారి మీ దాంట్లో రివ్యూ చూపించండి అని అడిగారు. సో వెల్వెట్ డ్రెస్ ట్రై చేశాను. మీరు ఎవరైతే అడిగారో ఒకసారి చూసుకోండి. ఇది యాక్చువల్లీ అయితే ఈ నెక్ ఈ డిజైన్ లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఉండొచ్చు, కానీ వేరే చాలా డిజైన్స్ లో అయితే స్టాకింగ్ లో ఉంది. బట్ ఎలా వచ్చింది అనే రివ్యూ అయితే నేను మీకు షేర్ చేస్తాను. దాన్ని బట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ట్రై చేయొచ్చు. హ్యాండ్ లెంత్ నేను ఎల్ సైజే పెట్టాను, కానీ కొంచెం ఎం సైజ్ అయితే వచ్చింది. బట్ ఓకే, ఎం సైజ్ పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లోపల లైనింగ్ క్లాత్ అంటూ అవసరం లేదు, బికాస్ ఇదే కొంచెం థిక్ గా ఉంటుంది. కింద వర్క్ దగ్గర లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చారు. ఓకేనా. అండ్ ఇదిగోండి, అంటే రంజాన్ టైం కూడా కదా, సో అలా కూడా కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు. సో అందుకోసం వెల్వెట్ డ్రెస్. సో ఇదిగోండి ఇలా వర్క్ వస్తుంది మొత్తం కూడా, మిడిల్ అంతా కూడా వర్క్ అయితే ఇలా వస్తుంది. సో చూడండి, ఎవరైతే అడిగారో డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అనుకున్నా. సైజ్ పర్ఫెక్ట్ గా వచ్చింది. మనకి క్వాలిటీ ఆఫ్ స్టిచ్చింగ్ బాగుంది. అండ్ బాటమ్ కూడా వెల్వెట్టే అనమాట. ఇదిగోండి, బాటమ్ వెల్వెట్టే వచ్చింది. స్టిచ్చింగ్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో అయితే ఉంది. ఓకే, మొత్తం వెల్వెట్. ఇదిగోండి, ప్యాంట్ వచ్చేసి ఇలాంటి ప్యాంట్ అనమాట. ఓకే, దుపట్టా మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. దుపట్టా చాలా బాగుంది. ఇదిగోండి, దుపట్టా విత్ హెవీ వర్క్ అయితే వచ్చింది. నేను మీకు దుపట్టా చూపిస్తా. దుపట్టా 2 sides ఇంత హెవీ వర్క్ అయితే వచ్చింది. చూడండి, 2 sides హెవీ వర్క్ అయితే వచ్చింది. లెంత్ ఆఫ్ ద దుపట్టా కూడా కంప్లీట్ 2 meters అయితే ఇచ్చారు. లెంత్ ఆఫ్ ద దుపట్టా కూడా కంప్లీట్ 2 meters ఇచ్చారనమాట. సో చాలా బాగుంది, దుపట్టా బాగుంది. డ్రెస్ కుర్తా బాగుంది. బాటమ్ నాకు కొంచెం ఫిట్టింగ్ ఇష్యూ అనిపించింది. ఎం సైజ్ కాబట్టి నాకు సెట్ అవ్వదేమో అని అనిపించింది. కానీ మీరు రివ్యూ అడిగారు కాబట్టి, ఎవరైతే రివ్యూ అడిగారో వాళ్ళకి డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద వెల్వెట్ డ్రెస్ అనమాట. వెల్వెట్ డ్రెస్ టాప్ దుపట్టా అస్సం ఉందండి. నేనైతే ఉన్నది చెప్తున్నాను. ఎవరైతే అడిగారో పర్చేస్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఓకేనా, పర్చేస్ చేయొచ్చు. ఓకే, చాలా బాగుంది. అంటే కొందరైతే సేమ్ ఇలా షరారా ప్యాంట్ లాగా వేస్తారు. సో అందుకు వాళ్ళకైతే నచ్చుతుంది. వెనకాల కూడా మనకి ఇలా వర్క్ అయితే వచ్చిందండి. పైన అంతా ప్లేన్ వచ్చింది, బ్యాక్ సైడ్ పైన ప్లేన్ వచ్చింది, కానీ కింద మాత్రం ఇలా వర్క్ అయితే వచ్చింది. సో పార్టీ వేర్ గా లుక్ అయితే ఉంటుంది అనమాట డ్రెస్. సో ఎవరైతే అనుకున్నారో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. కంప్లీట్ వెల్వెట్ డ్రెస్ అండి. మీషోలో నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూపించలేదు, ఫస్ట్ టైం నేను కూడా వెల్వెట్ డ్రెస్ ట్రై చేయడము.
సో ఇలా ఫెస్టివల్ టైంలో ట్రై చేస్తున్నాను, డెఫినెట్ గా చాలా మందికి నచ్చుతుంది అని అనుకుంటున్నా. సో మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.